ఊరికి ఉత్తరాన దారికి దానికి దక్షిణాన. అన్నదమ్ముల బంధం గురించి ఆ సాంగ్ కూడా మాకోసం ఒక్కసారి వినిపిస్తారా ప్రేక్షకులకు? నీ అన్నదమ్ములు నీ ఆలి పిల్లలు, నీ అన్నదమ్ములు నీ ఆలి పిల్లలు, కంటి ముందు నాటకమమ్మా, ఓ మట్టి బొమ్మ నై వెంట ఎవరు రారమ్మా, కంటి ముందు నాటకమమ్మా, ఓ మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా, పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, నీ ఇల్లు స్థిరము కాదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ విల్లు వేరే ఉందమ్మా, నీ ఇల్లు స్థిరము కాదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. బాబా ఏమన్నా రాసిరా అన్న? అంటే నీళ్లు స్థిరం కాదు, నీళ్లు వేరే ఉన్నదిరా అని నువ్వు భూమి మీద ఎంత సంపాదించినా కూడా చివరికి మట్టిలోనే కలిసేది. ఇంత బాగా రాసిరన్న. అంటే మీరు పాటలు పాడడమే కాదు, మంచి రచయిత కూడా అన్నయ్య. అవునరా. మా వంతు అయితే మా ప్రయత్నం చేసాం. ఏంటిదంటే ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినాం. మీ వంతు ఏంటిదంటే నరేష్ అన్నని మీ ఇంటి సభ్యుడిగా అనుకొని ఈ ఇంటర్వ్యూకి లైక్, షేర్, కామెంట్ చేస్తే ఇంకా కూడా అన్నయ్యకి మంచి మంచి అవకాశాలు, పెద్ద పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము. అంటే సినిమాలలో పాడాలని అన్నయ్య ఆశపడుతున్నాడు, పెద్ద పెద్ద షోలలో పాడాలని ఆశపడుతున్నాడు. అది అలాగే మంచిగా నెరవేరాలని, ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు రావాలని నేను నా తరఫున KRLS క్రియేషన్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ రా. చెల్లెమ్మ ఒక మాటరా, పాటే మా పయనం అనే ప్రోగ్రాం మీరు చేస్తున్న సేవలకు గుర్తిస్తూ చాలా ధన్యవాదములు. మీ పాటే మా పయనం అనే కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా అందరినీ మాలాంటి మట్టిలో మాణిక్యాలని వెలికితీస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత పూర్వక చెల్లిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టిందే మీలాంటి వాళ్ళని వెలికి తీయడానికి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.